రాయలసీమ రతనాలసీమ నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి నా ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు జనసేన కేంద్ర కార్యాలయం తరపు నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈరోజు పార్టీలో మన అందరికీ తెలిసిన జంగాల్ శ్రీనివాస్గా తెలుసు, కానీ నాకు ఆరణి శ్రీనివాసులుగా 2008 నుంచి లవ్ యూ 2008 నుంచి పరిచయస్తులు. అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి, కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి. అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది. మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకు రావాలి, పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు, మీరు ప్రత్యేకించి జెండాలో వేసుకోవాల్సిన అవసరం, కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే, కాకపోతే ప్రజానీకానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప. ఇప్పుడు జంగాల్ గారు లాంటి నాయకులు, ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన. వారితో పాటు శివకుమార్ గారికి, ఆరణి శివకుమార్ గారికి, బాలాజీ గారికి, శ్రీకాంత్ గారికి, రఘురామ్ గారికి, పూర్ణ గారికి, సాయి గణేష్ గారికి, కే రవి, పవన్, లోకేష్, శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్, శ్రీనివాసులు గారి అబ్బాయి మదన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు సంపూర్ణంగా ఆనందిస్తూ మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాసులు గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటే అడిగారు, ఎలక్షన్ ముందు వచ్చారు, నేనేమి ప్రామిస్ చేయలేను అది ఇదంటే అని ఒకటి అడిగారు, నీతో పాటు అప్పుడు చేయలేకపోయిన ప్రయాణాలు ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను నేను. దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నేను ఒక్కనే కాదు, నా బిడ్డలు, నా మద్దతుదారులు అందరితో వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీనివాసులు గారి మద్దతుదారులకు కూడా మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది. మహా అయితే ఒక 5 మంది చేతిలో. నేను మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉండవు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకున్నాను. పెద్దిరెడ్డి గారితో కానీ, మిథున్ రెడ్డి గారితో కానీ. ఒక నిమిషం వినాలి, మనం ఒక్క నిమిషం. ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం. ఇది రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది. రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి, నేను ఇక్కడే ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే, కర్నూలు నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి, లంబాడా జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి, నా బిడ్డ ఇలా చనిపోయింది, స్కూల్కి పంపిస్తే 14 ఏళ్ల బిడ్డ, మీ బిడ్డకి బాగలేదు, వచ్చి తీసుకోపోమంటే స్కూల్ కాడకు పోతే ఫ్యాన్కి ఉరేసుకొని ఉంది. అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను. కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుకుపోయింది. నా కడుపు ఒక తల్లి పడ్డ బాధకి.